పూర్వం ఒక తాతగారు తన మనవడికి జీవితం గురించి ఇలా బోధించాడు. ప్రతి మనిషిలో మంచి చెడు అని రెండు తోడేళ్లుంటాయి. అవి ఆధిపత్యం కోసం అనుక్షణం భయంకరమైన పోరాటం చేస్తుంటాయి. మొదటిది చెడ్డ తోడేలు. భయం, కోపం, నూన్యత, దుఃఖం, దురాశ, డాంబికం, అబద్ధం, అసూయ, అహంకారం, అధికార దాహం, అధర్మ వైఖరి, అపరాధ ధోరణి లాంటి నకారాత్మకమైన భావాలకు ప్రతీక. రెండవది మంచి తోడేలు. వినయం, విధేయత, విశ్వాసం, కరుణ, దయ, దాతృత్వం, సత్యం, శాంతి, ప్రేమ, క్రమశిక్షణ, శ్రమకూర్చే వైఖరి మరియు కష్టపడే గుణానికి ప్రతీక. అది విన్న మనవడు ఆలోచిస్తూ తాతను ప్రశ్నించాడు, నిత్యం సాగే ఈ పోరాటంలో ఏ తోడేలు గెలుస్తుంది తాత? అప్పుడు ఆ తాతగారు, నువ్వు దేన్ని పోషిస్తావో అదే గెలుస్తుంది నాయనా అని జవాబిచ్చాడు. గుర్తుంచుకో మిత్రమా, మనసు ఒక సారవంతమైన భూమి. అందులో ఏ విత్తనాలు నాటితే ఆ పంటలే వస్తాయి. పూల మొక్కలో, కలుపు మొక్కలో, నందనవనమో, కారడవో, ఊహించినదే నిజమవుతుంది, ఆశించినదే లభ్యమవుతుంది, తలుచుకున్నదే ప్రకటితమవుతుంది. గుడ్ లక్.